ఈ పుస్తకానికి అంత విలువ ఉందా? ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక బిజీగా ఉండేటటువంటి వ్యక్తి రాసేటటువంటి పుస్తకాలు సామాన్యంగా వారి గురించి రాసుకోవటము, వారి అనుభవాల గురించి రాసుకోవటము, అటువంటి ఇది ఉండేటటువంటి సమయంలో ఆ పుస్తకానికి వీరిని పిలవటం అనేటటువంటిది వారిని పిలిచినా కూడా నాకు మనసులో ఉండేది. కానీ ఈ పుస్తకానికి ఒక విలువ ఉన్నదని ఇది చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది. అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు. చాట్ జీపీటీ, లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. దానికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు. ఆయన కొంచెం నాలెడ్జబుల్ మ్యాను, పుస్తకం చదివినట్టున్నాడు. ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పుద్దో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే, దానికి ఒక 15 రోజులు 20 రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు. ఫీడ్ చేస్తే నేను మరి నా చెప్పానే, నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవడానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది. అదేంటంటే, ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్జి వెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ, విల్ డ్యూరాంట్, జవహర్లాల్ నెహ్రూ గారు, మేడం గారు ఈ పుస్తకాలు చదివి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు తప్పకుండా. చాలా పెద్ద రచయితలు, ఒక్కొక్కటి 12 వాల్యూమ్స్ 11 వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్, వరల్డ్ వైడ్ ఫేమస్. వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది. నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా. కానీ దానికి ఒక 6 పారామీటర్లు 7 పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది. ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది. ఒకటి, సమగ్రంగా ఉంది ఇది మొత్తం, అంటే హోలిస్టిక్. నేను అన్ని చాప్టర్స్, దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను, తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. దాన్ని కండెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది, అన్నీ ఉన్నవి అనేటటువంటిది చెప్తా ఉంది. అలానే స్టూడెంట్స్ కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ 1 వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ 1 అని చెప్పేసి అది ముందు పెట్టేసేసింది, దానికి మార్క్స్ ఇచ్చింది. అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి, అనుసంధానం చరిత్రలో ఉందా లేదా, అటు భారతీయ అటువైపున వరల్డ్, యూరోపియన్ కానివ్వండి, ఇటు ఏషియన్ కానివ్వండి, మిగతా ఆఫ్రికన్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసిందనేటువంటి దాన్ని కూడా నేను విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అనేక 2-3 లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది. ఇది అందరూ చదువుకునేటటువంటి విధంగా ఉంది, స్టూడెంట్స్కి చాలా పనికొస్తాయి అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ, విల్ డ్యూరాంట్ ఎక్కడ, ఆర్నాల్డ్ టాయిన్బీ ఎక్కడ, వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసింది నిజంగా. కానీ నేను వీరందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఆ ఫలితం దక్కిందని చెప్పి. ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసావయ్యావా, ఎలా చేసావయ్యా అని అడుగుతారు. ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిది అందరి అభిప్రాయము. కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది. నేను మొదట శాసనసభ్యుడిగా 83లో ఎన్నికయ్యాను, తర్వాత 91లో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాను. నేను సైన్స్ స్టూడెంట్ని,
ఎంబీబీఎస్, నాకు చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలోచించేవాడిని. ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళం, వచ్చిన వాళ్ళకి పనులు చేయటము, లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు నా మీద అసహ్యం వేసేది. అసహ్యం ఏంటంటే, నేను అర్హుడినా చరిత్ర తెలియకుండా భారత చరిత్ర, లేకపోతే తెలుగువారి చరిత్ర, లేకపోతే ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము, డెవలప్మెంటు, పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము, శాసనసభలో కూర్చోవటము, ఏదో ఎన్నికయ్యాము వచ్చాము ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది. అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా చరిత్రకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, ఏషియన్ హిస్టరీ కానివ్వండి, చైనా హిస్టరీ కానివ్వండి, ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా, ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కనపడినప్పుడు తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసే టైం ఉండేది కాదు.